ఈరోజు రేపల్లె ఉప్పుడి రోడ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లభించేటువంటి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ కలిసిందనేటువంటి వాస్తవం బయటకు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జరిగిన అపచారానికి క్షమాపణ కలిగేలాగా ప్రజల మీద ఎటువంటి దోషం లేకుండా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గడిచిన 2 రోజుల క్రితం రేపల్లో భారీ ఎత్తున సంఘీభావ ర్యాలీ చేయడం జరిగింది. ఆ సంఘీభావ ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీలు, బ్రాహ్మణ సంఘాలు, విశ్వబ్రాహ్మణ సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు, హిందుత్వవాదులు ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వారందరూ రోడ్డు మీదకు వచ్చి సంఘీభావ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అలాగే నిన్నటి రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 3 కార్యక్రమాలను అనౌన్స్ చేయడం జరిగింది. సోమవారం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో దీపారాధన కార్యక్రమం చేయాలని, మంగళవారం వచ్చేసి శ్లోకాలు స్మరించాలని చెప్పేసి, బుధవారం వచ్చేసి భజన కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగానే పరిశుద్ధత కోసం ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వారి మనోభావాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దీపారాధన కార్యక్రమం రేపల నియోజకవర్గం నుండి రేపల టౌన్లో రేపల్లె పట్టణ జనసేన టీంతోటి, మహిళలతోటి, భక్తులతోటి చేయటం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎటువంటి భేదాలు లేకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ 11 రోజులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష ద్వారా ఏదైతే దేవుణ్ణి కొలుస్తున్నారో ఆ దేవుడు వారి మనోభావాలని పరిగణలోకి తీసుకుని వాటి యొక్క పాప ప్రభావం ఎవరి మీద ఉండకుండా వాటిని కడిగి వేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆయన తీసుకున్న దీక్షను బట్టి ఆ ప్రాయశ్చిత్తం అందరికీ లభించిందని మనం నమ్మాలి. నేను ఒక క్రైస్తవుడినై ఉండి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నచ్చి ఆ సనాతన ధర్మానికి అనుగుణంగా నేను జీసస్ క్రైస్ట్ని ఆరాధిస్తూనే హిందూ భక్తుల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఏది జరిగినా కానీ, ఎవరి మనోభావాలు వారి హృదయాలు గాయపడినా కానీ వాటికి అండగా నిలబడి వారికి మద్దతుగా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ, కులం, మతం, ప్రాంతం, రకరకాల భిన్న మతాల ఆలోచనల వర్గాల వారు ఉంటారు. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఒక సామాజిక కార్యక్రమాన్ని రోడ్డు మీదకి వచ్చి అందరి మనోభావాలని దృష్టిలో పెట్టుకుని అందరి సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, రేపల నియోజకవర్గ ప్రజలందరితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవుళ్లను ఆరాధించే కొలిచే ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు ఎంతో సంతోషంగా మనశ్శాంతిగా ఉండొచ్చు. ప్రాయశ్చిత్త దీక్ష ద్వారా ప్రాయశ్చిత్తం జరిగిందని నమ్ముదాం. అందరికీ నమస్కారం.